డబ్బును అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటారో ఫస్ట్ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ మార్చాలి మేడం. ఒక మనిషిని డీప్ రిలాక్సేషన్ స్టేట్కి వెళ్ళి అతని సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ చేపిస్తుంటాం. ఎప్పుడైతే మనీ బ్లాక్స్ వెళ్ళిపోతాయో మనీ ఆకర్షించబడుతుంది. ఎప్పుడైతే నేను చేయగలను అనే ఒక నమ్మకం వారిలో ఏర్పడిందో అటువంటి ఆలోచనలే వారి నుంచి బయటపడ్డాయి. డబ్బు అనేది అందరికీ కావాలి. సో ఆ డబ్బును అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అవును మేడం, అందరికీ ధనం కావాలి మేడం. ధనం మూలం ఇదం జగత్. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటారో ఫస్ట్ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ మార్చాలి మేడం. అంటే ఎప్పుడు డల్గా కూర్చుంటూ నా జీవితం సరిగ్గా లేదు అనుకుంటే మనీ రాదు మేడం. అలాంటి వారికి అంటే ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. చూడండి మేడం, ప్రతి ఒక్కరికి సమస్యలు అనేది అందరికీ ఉంటాయి. బట్ ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను అధిగమించగలను అనే ఒక ధైర్యం ఉంటుంది చూసారా, ఆ ధైర్యం ఉన్న వాళ్ళు బయటపడతారు. చెప్పడం ఈజీ కదా, అందుకోసం చేయడం కొంచెం కష్టం కదా. కరెక్ట్ మేడం. అయితే మేమేం చేస్తామంటే ఆ ధైర్యాన్ని నింపుతాం మేడం. మా ప్రాసెస్లో ఏంటంటే అందరు కరెక్టే, మీరు అన్న కరెక్టే, ధైర్యే సాహసే లక్ష్మి కదా మేడం. సో మీ ఫస్ట్ మీ మనీ కంటే కూడా వాళ్ళకు ధైర్యంగా ఎలా ఉండాలి, వచ్చినటువంటి సమస్యకు ఎలా వారు పరిష్కారాన్ని వాళ్ళే ఎలా తెలుసుకోవాలి అని చెప్తుంటాం. సింపుల్ చెప్పాలంటే మా క్లాసెస్లో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం కదా, ఆ క్లాసెస్లో ఏముంటాయంటే టీటర్ స్టేట్ మేనిఫెస్టేషన్ ఒక టెక్నిక్ ఉంటుంది మేడం. ఒక మనిషిని డీప్ రిలాక్సేషన్ స్టేట్కి వెళ్ళి అతని సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ చేపిస్తుంటాం. ఎప్పుడైతే మా క్లాసెస్లో అలా చేయించడం వలన ఆ లోపల ఉన్నటువంటి మనీ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోతుంటాయి. అండ్ దాంతో పాటుగా మేము ఏం చేపిస్తుంటాం అంటే మనీ మెడిటేషన్ కూడా చేపిస్తుంటాం. మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ చేపిస్తుంటాం. ఎప్పుడైతే మనీ బ్లాక్స్ వెళ్ళిపోతాయో మనీ ఆకర్షించబడుతుంది. చాలా మంది నాకు ఏం విషయం అంటే, సార్ నా జాతకంలో అలా ఉంది మార్చొచ్చా అంటారు. ఎస్, డెఫినెట్లీ. సరే ఏంటిదంటే చూడండి మేడం, ఒకే సమయంలో పుట్టినటువంటి ఇద్దరి జాతకాలు సేమ్ ఉంటాయి మేడం, ఒకే టైంలో పుడతారు. అయితే నేనేమంటారంటే అలా అని చెప్పేసి జాతకాన్ని విరుద్ధంగా వ్యతిరేకంగా ఏం నేను మాట్లాడట్లేదు. బట్ ప్రయత్నంతో కనుక గట్టిగా చేయగలిగితే మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా కూడా బయటపడతారు. కొంతమంది లోపల ఏంటంటే నా జీవితం ఇంతే, నా వల్ల కాదు అనే స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టంలో ఉంటారు. నా జీవితాన్ని ఎవరూ మార్చలేరు అనే స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టంలో ఉంటారు. ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఆ బిలీఫ్ సిస్టమ్ తీసేసి వాళ్ళ లోపల ఒక పాజిటివిటీ నింపుతాం మేడం. ఎప్పుడైతే నేను చేయగలను అనే ఒక నమ్మకం వారిలో ఏర్పడిందో అటువంటి ఆలోచనలే వారి నుంచి బయటపడతాయి. ఒక మనిషికి ఆ నమ్మకాన్ని కల్పించడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు? ఎస్, అయితే డిపెండ్ అపాన్ వాళ్ళ పాస్ట్ లైఫ్ పై ఆధారపడి ఉంటుంది. అంటే పాస్ట్ లైఫ్ అనేది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారు మనీ పట్ల ఏర్పరిచిన దృక్పథం ఉంటుంది కదా, సో వాటన్నిటి గురించి తీసేయాలి. కొంతమంది ఏంటంటే పాజిటివ్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ సమయం పట్టదు మేడం. ఓకే, సో ఇమీడియట్ గా వాళ్ళకి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది అలా వస్తారు, కొంతమంది 11 రోజుల్లో రిజల్ట్స్ పొందుతారు, వెళ్ళిపోతుంటారు. కొంతమందికి ఏంటంటే మేడం వాళ్ళ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువ బ్లాక్స్ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది. సింపుల్ చెప్పాలంటే కాలికి మురికి అంటింది మేడం. ఏంటి, కాలికి మురికి అంటింది. ఆ కాలికి అంటినటువంటి మురికి వెళ్ళాలంటే ట్యాప్ కింద పెట్టాలి. ఓకే, ఎక్కువ మురికి అంటితే ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది ట్యాప్ కింద. సేమ్ లైక్ దిట్ వాళ్ళు ఉన్నటువంటి మనీ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో మీ ఫస్ట్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేపించి వారిని తీసేసి రీప్రోగ్రామింగ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే కేవలం డెప్స్ క్లియరెన్స్ కి అదే కదా మేడం, ఆర్థిక స్వేచ్ఛను కూడా పొందాలి. సో ఒక మనిషి స్ట్రక్ అయిపోతాడు, తన ఆలోచన విధానంలో స్ట్రక్ అయిపోయి నా జీవితం ఇంతే, నన్ను ఎవరూ మార్చలేరు అనే ఒక లోపలికి వెళ్ళిపోతాడు మనిషి. అటువంటి మనిషి కనుక మనం ఒక పర్టికులర్గా డైరెక్షన్లో కనుక చూపించగలిగి అతను ధైర్యాన్ని నింపగలిగితే అతని ధైర్యమే కాపాడుతుంది మేడం. సో మేము ఫస్ట్ మా క్లాసెస్ ఏంటంటే ధైర్యాన్ని నింపుతాం. అండ్ దాంతోపాటు ఒక మీరే సొల్యూషన్ అంటే డబ్బు సంపాదించడానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి మేడం. ఎటువంటి మార్గం వాళ్ళకి ఏది సూటబుల్ అవుతుందో ఆ సూటబుల్ అయిన మార్గాన్ని తీసుకోమని చెప్తుంటాం. ఫస్ట్ మెడిటేషన్ చేపిస్తాం మేడం, అండ్ విజువలైజేషన్ చేపిస్తుంటాం, గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్. సింపుల్ చెప్పాలంటే వారు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళ స్థితిని మార్చేటువంటి టెక్నిక్స్ వాళ్ళకి నేర్పిస్తుంటాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. మనీ కావాలనుకున్నా మీరు అన్నట్టు వాళ్ళ మైండ్ ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కనుక్కోవాలంటే వాళ్ళతో మీరు మాట్లాడతారా? ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యి మేము జాయిన్ అయిన తర్వాత మేము మాట్లాడతాం మేడం. అండ్ వారికి ఎలాంటిది ఉన్నా కూడా వాళ్ళకు ఎలాంటి బ్లాక్స్ ఉన్నా సరే వాళ్ళని ఏ విధంగా రిమూవ్ చేయించుకోవాలి, వాళ్ళంతా వాళ్ళు ఎలా చేసుకోవాలి, అఫర్మేషన్స్ ఎలా కరెక్ట్ గా చేసుకోవాలి. అందరికీ విజువలైజేషన్ చేయాలని ఉంటుంది మేడం, బట్ చేయలేరు. మేము మా క్లాసెస్లో కరెక్ట్గా విజువలైజేషన్ ఎలా చేయాలో నేర్పిస్తుంటాం. అలా నేర్పించడం వలన వారికి ఏమవుతుందంటే కరెక్ట్గా వారు ఊహించుకుంటారు. ఏ సమయంలో ఊహించుకోవాలో కూడా ఇంపార్టెంట్ మేడం. అంటే ఏ సమయంలో వారు ఊహించుకోవాలో ఆ సమయంలో వారు ఊహించుకుంటే ఆ ఆలోచన తరంగాలనేటి విశ్వంలోకి ప్రసరింపబడి మళ్ళీ తిరిగి వస్తువులుగా లేదా వారు కోరుకున్న సంకల్పాలు నిజం వాస్తవ రూపంలో దాలుస్తుంటాయండి. హరిత గారు, ఇంత సక్సెస్ సాధించడానికి మీరు ఏం చేస్తుంటారు, ఎలాంటి కృషి చేస్తుంటారు వెనకాల? అయితే మేము ఏం చేపిస్తామంటే ఫస్ట్ రాగానే వాళ్ళకు డిఫరెంట్ సెక్టర్స్లో ఉంటారు మేడం. అప్పటి వరకు కొంతమంది డెప్స్లో ఉంటారు, కొంతమంది నా జీవితం బాగలేదు, నన్ను ఎవరూ మార్చలేరు అని ఉంటారు. ముందు వాళ్ళకు నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు కల్పిస్తుంటాం. ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఆత్మవిశ్వాసం వచ్చిందో అప్పటి నుంచి మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే లైక్ టీటా స్టేట్
స్టేట్ మేనిఫెస్టేషన్ కావచ్చు, ఇప్పుడు మనీ మంత్రాన్ని కూడా తీసుకొచ్చాం మేడం. అంటే ధనాకర్షణ క్రియ, ధనాన్ని ఆకర్షించాలని ఒక బీజ మంత్రం ఉంటుంది. అది ప్రాక్టికల్స్లో ప్రాక్టికల్ వాళ్ళతో చేపిస్తాం వాళ్ళకు మంత్రాన్ని ఎప్పుడైతే వారు ప్రాక్టీస్ చేస్తుంటారో రోజు చేయడం వల్ల వాళ్ళకు డబ్బుకు సంబంధించిన అవకాశాలు వస్తుంటాయి. వాళ్ళు సింపుల్ చెప్పాలంటే మనీకి సంబంధించినటువంటి అవకాశాలు వచ్చి వాళ్ళు మనీని సంపాదిస్తారు మేడం. సింపుల్ చెప్పాలంటే వారి జీవితంలో ఏదైతే ఉన్నాయో వారి జీవితాన్ని ఒక అద్భుతంగా వారు తీర్చిదిద్దుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం. మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఎక్కువగా ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? డిఫరెంట్ సెక్టర్స్ నుంచి వస్తుంటారు మేడం. ఆ సెక్టర్ అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, కొంతమంది ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారు, కొంతమంది నెట్వర్కింగ్ మార్కెటింగ్ వాళ్ళు వస్తారు. అంటే 8 years నుంచి ఏమంటారు అంటే 8 years వరకు ఎవరైనా రావచ్చు, బట్ నేను చేయగలను, నా మీద నాకు నమ్మకం ఉంది అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రావచ్చు. వాళ్ళ లోపల ఉంటే మనీ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి తొలగించుకొని వారు మనీని ఎలా ఆకర్షించవచ్చు కూడా మేము ట్రైనింగ్ ఇస్తామండి. అంటే మినిమం ఎన్ని రోజులు అటెండ్ అవ్వాలి? ఇప్పుడైతే ప్రజెంట్ 11 days ప్రోగ్రామ్ ఉంది మేడం. 11 days? ఎస్, 11 days. ఒక 11 days అనేది ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో రీప్రోగ్రామింగ్ చేపిస్తుంటాం. ఎస్పెషల్లీ ఈ 11 days లో మీరు ఏం చేస్తారు? 11 days లో మేము ఏం చేపిస్తామంటే వాళ్ళు ఉన్న సబ్ కాన్షియస్ బ్లాక్స్ ఉంటాయి కదా, అవన్నీ తీపిచ్చేసేసి వాళ్ళకు డబ్బు పైన వాళ్ళకు దృక్పథాన్ని మార్పిచ్చేస్తాం. అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఇచ్చేసేసి వారు డబ్బును ఎలా ఆకర్షించవచ్చో ఒక పర్టికులర్ ఒక ట్రైనింగ్ అనేది మేము ఇస్తాం. ఆ ట్రైనింగ్ లో మేము చెప్పినట్టు చేయడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ కూడా చూస్తాం. ఈ 11 days ఆన్లైన్ క్లాసెస్ ఏనా? ఎస్ మేడం, ఈ 11 days ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత కంటిన్యూ అవ్వచ్చుగా? 11 days తర్వాత కూడా వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉండే మేము ప్రాక్టీస్ చేయాలి, మా మనీ బ్లాక్స్ క్లియర్ అవ్వాలి, మాకు చక్కగా అనిపిస్తుంది క్లాసెస్ అని అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డైలీ మోటివేషన్ క్లాసెస్ కూడా ఉంటాయా? ఎస్ మేడం, మోటివేషన్ క్లాసెస్ అల్టిమేట్ అంటే సెల్ఫ్ మోటివేషన్, వాళ్ళు ఎలా మోటివేషన్ చేసుకోవచ్చు అనేది సింపుల్ గా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తామండి. ప్రాసెస్ ఏంటండి? సింపుల్ అండి, ఏం లేదు. మీరు గూగుల్ ఫామ్ కానీ లేదా డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ కానీ కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఉంది మేడం, కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో ఉంది గూగుల్ ఫామ్. ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకొని వారు మనీని ఎలా ఆకర్షించవచ్చు, వారి జీవితంలో కోరుకున్న కోరికను వారు ఎలా సాధించుకోవచ్చో స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని వారు అర్థం చేసుకొని వారు ఫాలో చేసినట్టయితే వారి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.